హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం. దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కంటిన్యూస్ వస్తున్నట్టు వీడియో. సో దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ ప్లేలిస్ట్లో కూడా ఈ వరుసగా వీడియోస్ అన్ని పెట్టడం జరిగింది. సో ప్లేలిస్ట్లో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని కొడితే మీకు రావడం జరుగుతుంది. సో ప్లేలిస్ట్లో కూడా మీరు వాచ్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం ట్రై చేస్తే అక్కడ కూడా మీరు చూడండి. నా వీడియోస్ వస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న అవసరం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, వీడియో చూస్తే మనకి ఏంటంటే సిమెట్రీ, ఫ్లవర్ తాలూకు సిమెట్రీ ఏంటంటే చూద్దాం. సిమెట్రీని బేస్ చేసుకొని ఫ్లవర్స్ ఏంటంటే చూడండి, ఎక్టినోమార్ఫిక్, దీన్ని మనం రేడియల్ సిమెట్రీ అంటాం. నెక్స్ట్ జైగోమార్ఫిక్, దీన్ని మనం ఏంటంటే బైలాటరల్ సిమెట్రీ అంటాం. సో రేడియల్ సిమెట్రీ, బైలాటరల్ సిమెట్రీ ఆల్రెడీ జువాలజీలో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రేడియల్ సిమెట్రీని ఇక్కడ మన ఫ్లవర్లో ఏమని చెప్తానంటే ఎక్టినోమార్ఫిక్ అని చెప్తాం. అదే మనకి బైలాటరల్ సిమెట్రీగా ఉందనుకుందాం, మన జైగోమార్ఫిక్. గుర్తుపెట్టుకోండి, ఎక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్. ఇప్పుడు ఎక్టినోమార్ఫిక్ కి జైగోమార్ఫిక్ డిఫరెన్స్ ఏంటని చూద్దాం. వెన్ ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ రేడియల్ హాల్వ్స్. మనకి ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ ని మనం కట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ మన వైపు, ఫర్ దత్తురాన్ని మన వైపు చూద్దాం. ఇలా మనకి ఏంటంటే 5 ఉంటాయి. 1 2 3 4 ఇలా 5. ఇలా 5 ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎలా కట్ చేసినా సరే, ఎలా కట్ చేసినా సరే మనకైతే 2 ఈక్వల్ పార్ట్స్ కింద, అంటే మొత్తం 5 ఉంటాయి కాబట్టి 5లోనూ ఒక పెటల్ ఏదైతే ఉందో ఒక పెటల్ హాఫ్ కట్ అయ్యి రిమైనింగ్ రెండు ఒకవైపు రావడం జరుగుతుంది. ఇలా మనకి సో 2 to 4 ప్లస్ హాఫ్ అవుతుంది కదా, 5 అవుతుంది. ఇలా మనకి ఎలా కట్ చేసినా సరే కరెక్ట్గా ఈక్వల్గా అవుతుంది. సో ఈక్వల్గా అయ్యేది వాటిని మనం ఏంటంటే చూడండి, వెన్ ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ హాల్స్ ఇన్ ఎనీ రేడియల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంటర్. సెంటర్ని బేస్ చేసుకొని కట్ చేయాలి. ఇలా సెంటర్ని బేస్ చేసుకొని మనం ఏ రకంగా ఏ ప్లేన్లో కట్ చేసినా సరే, రేడియల్ ప్లేన్ ఏ ప్లేన్లో కట్ చేసినా సరే 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వాలి. ఇలా అయ్యేటటువంటి వాటిని మనం ఏంటంటే ఎక్టినోమార్ఫిక్ అని చెప్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మస్టర్డ్, దతురా, చిల్లీ ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో ఈ ఫ్లవర్స్ ఏమైనా సరే మనం వైపు పెట్టుకొని దాన్ని ఏ సెంటర్ని బేస్ చేసుకొని ఏ ప్లేన్లో కట్ చేసినా సరే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. సో రౌండ్గా ఉంటుంది కాబట్టి. సో ఇది మనకి ఎగ్జాంపుల్ మస్టర్డ్, దతురా, చిల్లీ చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, when it can be divided into 2 similar halves only in one, మనకి ఏంటంటే ఓన్లీ వన్ డైరెక్షన్ లో మాత్రమే కట్ అయితే ఇక్కడ మనకి డివైడెడ్ ఇంటూ 2 similar halves ఓన్లీ ఇన్ వన్ పర్టికులర్ వర్టికల్ ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎలా ఉన్నదని మనం జైగోమార్ఫిక్ అంటే ఎగ్జాంపుల్ పీ. దీంతో పాటు మనకంటే ఈ పీ ప్లాంట్ మన బెస్ట్ ఎగ్జాంపుల్. పీ అయితే మనకి బీన్స్ ఏమైనా సరే దాని క్యాష్ ఇవన్నీ కూడా మనకంటే గుల్మోహర్ ఒకటి. సో ఇవన్నీ కూడా మనకి దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పొచ్చు. ఇవేమంటే ఫ్లవర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, ఈ షేప్లో, సో డిఫరెంట్ షేప్లో ఉండడం జరుగుతుంది ఇది. సో ఇలా డిఫరెంట్ షేప్లో ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక డైరెక్షన్లో మాత్రమే, అంటే మనకు ఏదో ఒక ప్లేన్లో మాత్రమే. అందుకే చూడండి, ఇట్ డివైడెడ్ ఇంటూ 2 similar halves ఓన్లీ ఇన్ వన్ పర్టికులర్ వెర్టికల్ ప్లేన్. ఒక పర్టికులర్ వెర్టికల్ ప్లేన్లోనే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. ఇలా అయింది వాటిని మనం అంటే జైగోమార్ఫిక్ అంటాం. అంటే ఎలా కట్ చేసినా సరే, సెంట్రల్ బేస్ చేసుకుని ఎలా కట్ చేసినా సరే 2 ఈక్వల్ పార్ట్స్ అయితే మనం ఎక్టినోమార్ఫిక్ ప్లాంట్స్ అన్నాం. ఓన్లీ ఒక పర్టికులర్ ప్లేన్లో మాత్రమే సెంట్రల్ బేస్ చేసుకుని కట్ చేస్తే మనం ఏమవుతుందంటే ఒక పర్టికులర్ వేలో కట్ చేసిన మనం 2 similar halves వస్తాయి. సో రిమైనింగ్ ఎలా కట్ చేసినా సరే ఇంకా 2 similar halves అనేవి రావు. కాబట్టి ఎలా జరిగిందన్నమాట అంటే జైగోమార్ఫిక్ ఫ్లవర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ చూడండి, ఏ ఫ్లవర్ యాజ్ ఎసిమెట్రిక్ కూడా ఉంటుంది. ఎసిమెట్రిక్ అంటే సిమెట్రీ యాబ్సెంట్. చూడండి, ఇఫ్ ఇట్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ 2 similar halves బై ఎనీ వర్టికల్ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంటర్. సో సెంటర్ని బేస్ చేసుకుని ఎలా కట్ చేసినా సరే అది 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వదు. సో అవ్వలేని వాటిని మనం అంటే ఏసిమెట్రిక్ అని చెప్పచ్చు. దీనికి మనకి ఎగ్జాంపుల్ అంటే కెన్నా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ మనకి అంటే సిమెట్రీని బేస్ చేసుకుని 3 టైప్స్ ఉన్నాయి. ఎక్టినోమార్ఫిక్ ఒకటి, ఎక్టినోమార్ఫిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మస్టర్డ్, దత్తురా, చిల్లీ చెప్పుకున్నాం. నెక్స్ట్ జైగోమార్ఫిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే పీ ప్లాంట్, బీను, క్యాష్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అయితే ఏసిమెట్రిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కెన్నా. సో ఇది మనకు ఉన్నటువంటి సిమెట్రీని బేస్ చేసుకున్న ప్లాంట్స్ తలుక మనకి ఏంటంటే లార్జెస్ట్ ఫ్లవర్ ఆల్ ఫౌండ్ ఇన్, మనకి కంప్లీట్ రూట్ పారాసైట్ రఫ్లీసియా ఏదైతే ఉందో, రఫ్లీసియాలో మనకి ద లార్జెస్ట్ ఫ్లవర్ అనేది కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే రఫ్లీసియా ఏంటంటే కంప్లీట్ రూట్ పారాసైట్. అంటే ఇది ఒక పారాసైట్ ప్లాంట్. ఇది ఏం చేస్తుంది, కంప్లీట్ అంటే అర్థం ఏంటి, జైలము, ఫ్లోయమ్ రెండింటిలో కూడా వీటి హాస్టోలియర్ రూట్స్ అనేవి పంపించి ఫుడ్ని, వాటర్ని, మినరల్స్ మొత్తం కూడా మనకి ప్లాంట్ నుంచి హోస్ట్ నుంచి తీసుకుంటాయి. సో దీని మన కంప్లీట్ రూట్ పారాసైట్. దీనికి ఎగ్జాంపుల్ అంటే రఫ్లీసియా. సో రఫ్లీసియాలో మనకి లార్జెస్ట్ ఫ్లవర్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, స్మాలెస్ట్ ఫ్లవర్స్ ఆర్ ఫౌండ్ ఇన్ స్మాలెస్ట్ మనకి యాంజియోస్పెర్మ్, దేంట్లో ఉల్ఫియా.
సో విల్ఫియా అనేది ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్, ఇది మనకి వాటర్లో ఫ్లోట్ అవుతున్నటువంటి ప్లాంట్ ఇది. సో ఈ విల్ఫియా కనుక ఫ్లవర్ స్మాలెస్ట్ మనకి ఫ్లవర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి లార్జెస్ట్ ఫ్లవర్, అదే మనకి స్మాలెస్ట్ ఫ్లవర్. చూడండి, ఏ ఫ్లవర్ మేబీ ట్రైమీరస్, టెట్రామీరస్, పెంటామీరస్, ఇలా మనకి 3 టైప్స్ కింద డివైడ్ చేశారు ఫ్లవర్ని. సో ఫ్లవర్ స్ట్రక్చర్ ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ చేసాం, అది దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడండి. అయితే దాని కంటిన్యూస్ వస్తుంది కాబట్టి ట్రైమీరస్, టెట్రామీరస్, పెంటామీరస్ అంటే ఏంటని చూద్దాం. చూడండి, వెన్ ద ఫ్లవర్ అపెండేజెస్ ఆర్ ఇన్ మల్టిపుల్ 3, 4, 5 అంటే 3తో మల్టిపుల్ అయ్యేటటువంటి దాన్ని మనం టెట్రామీరస్ అంటాం. అంటే 3 అలాగే 3తో మల్టిపుల్ అయ్యేటువంటి అపెండేజెస్. ఒకసారి అదే మనకంటే టెట్రామీరస్ వస్తే 4 ఉంటాయి, 4తో మల్టిపుల్ అయ్యి ఉండొచ్చు. లేదా పెంటామీరస్ అంటే 5 ఉండొచ్చు, లేదా 5తో మల్టిపుల్ అయ్యి వచ్చేసి మనకు ఉండడం జరుగుతుంది. సో ఆ రకంగా మనకి రెస్పెక్టివ్లీ ఈ రకంగా ఉండడం జరుగుతుంది. అంటే 3 ఉంటే ట్రైమీరియస్ అని, 4 ఉంటే టెట్రామీరియస్ అని, 5 ఉంటే పెంటామీరస్ అని చెప్పుకుంటాం. అంటే ఫ్లవర్లో ఫర్ ఎగ్జాంపుల్ సో కేలిక్స్, కొరోలా ఉన్నాయి. కొరోలా మనకి 5 ఉన్నాయి అనుకోండి, సో మనకి పెంటామీరస్ అంటాం. సో కొరోలా మనకి ఏదైతే 4 ఉన్నాయి అనుకోండి, మనకి ఏంటంటే టెట్రామీరస్ అంటాం. 3 ఉంటే మనం ట్రైమీరస్. ఇలా మనకి వాటి తాలూకా నెంబర్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫ్లవర్ని కూడా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మందార తీసుకుంటే వాటిలో ఏవైతే పెటల్స్ అనుకున్నాం, పెటల్స్ 5 ఉంటాయి. సో 5 ఉంది కాబట్టి మనకంటే పెంటామీరస్ చెప్పొచ్చు, ఈ రకంగా అనమాట. సో చూడండి, నెక్స్ట్ ఫ్లవర్ విత్ బ్రాక్స్. మనకి ఒకవేళ ఫ్లవర్ కానీ బ్రాక్స్ ఉంటే వాటిని మనం చూడండి, ఫ్లవర్ విత్ బ్రాక్స్ ఫౌండ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద పెడిసిల్. సో ఫ్లవర్ తాలూకు స్టాక్ ఇది మనకి పెడిసిల్ అనుకుంటాం. ఇది మనకి ఏమవుతుందంటే స్టెమ్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఈ స్టెమ్కి అటాచ్ చేయడం ఈ పెడిసిల్ ద్వారా ఇక్కడ చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా లీఫ్ లైక్ స్ట్రక్చర్ని మనం బ్రాక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ బ్రాక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఫ్లవర్ విత్ బ్రాక్స్ ఫౌండ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద పెడంకిల్. పెడంకిల్ ఏదైతే ఉందో, సారీ పెడిసెల్ ఏదైతే ఉందో, ఈ పెడిసెల్ అనేది ఏంటంటే ఈ ఫ్లవర్ తాలూకు స్టాక్. ఈ స్టాక్ ఎక్కడైతే అటాచ్ అయిన మనకి చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. దీన్ని మనం బ్రాక్ట్ అంటాం. ఈ బ్రాక్ట్ కానీ ఫ్లవర్కి ఉందంటే దాన్ని బ్రాక్టియేట్ అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ దోస్ వితౌట్ బ్రాక్ట్స్, బ్రాక్ట్స్ అవి దేనికైతే ఉండో వాటిని ఈ బ్రాక్టియేట్ అని చెప్పడం జరుగుతుంది. సో బ్రాక్టియేటు, ఈ బ్రాక్టియేట్. సో పెడిసిల్ బేస్లో మనకి బ్రాక్ట్ అంటే చిన్న లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఉంటే అటువంటి ఫ్లవర్ని మనం బ్రాక్టియేట్ ఫ్లవర్ అని. సో ఆ బ్రాక్ట్ అనే స్ట్రక్చర్ లేకపోతే ఫ్లవర్కి దాన్ని మనం ఏంటంటే ఈ బ్రాక్టియేట్ అని చెప్పడం జరుగుతుంది. ఎలిమెంట్ చూస్తే పుష్ప సౌష్ఠవయుతంగా మనకి అంటే పుష్ప సౌష్ఠవం అని మనకి ఏంటంటే చూడండి, మనకి పుష్ప సౌష్ఠవయుతంగా అంటే మనకి ఏంటంటే వ్యాసార్థ సౌష్ఠవం చెప్పొచ్చు, లేదా పాక్షిక సౌష్ఠవయుతంగా దీన్ని మనం జైగోమార్ఫిక్ అని చెప్పొచ్చు. సో మనకి ఏదైతే సౌష్ఠవయుతం ఉందో ఇది మనకి వ్యాసార్థ సౌష్ఠవం కింద చెప్పొచ్చు. ఏదైతే మనకి సౌష్ఠవ రహితం అని చెప్పుకున్నామో పాక్షిక సౌష్ఠవయుతం అని చెప్పుకున్నామో దీన్ని మనం జైగోమార్ఫిక్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి సౌష్ఠవాన్ని బేస్ చేసుకొని ఫ్లవర్స్ని, పుష్పాలని 2 రకాలుగా విభజించాము. సౌష్ఠవయుతము, పాక్షిక సౌష్ఠవయుతము. సౌష్ఠవయుతంకి వచ్చేసరికి ఏమవుతుందో చూద్దాం. చూడండి, పుష్పాన్ని మధ్య నుండి ఏ వ్యాసార్థ తలం నుంచి అయినా 2 సమాన భాగాలుగా విభజించగలిగితే దాన్ని సౌష్ఠవయుత పుష్పం అంటాం. 1, 2, 3, 4, 5. సో మనకి ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆర్టిస్ట్ పత్రం ఏంది ఆఫ్ అయింది, ఇటు 2 వచ్చినాయి, ఇటు 2 వచ్చినాయి, కరెక్ట్గా ఉంది. సో అదేవిధంగా మనకి ఈ డైరెక్షన్లో కట్ చేసినప్పుడు కూడా సేమ్ ఇటు 2 ఒకటి ఆఫ్ అవుతుంది. ఇలా సెంటర్ మధ్యన అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ చిన్న పుష్పాన్ని మధ్యని చూసుకొని ఎలా కట్ చేసినా సరే ఏమవుతుంది, 2 సమాన భాగాలుగా విభజించగలుగుతుంది అని మనం సౌష్ఠవయుత పుష్పం అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఏమొచ్చిందంటే మనకి చూడండి, ఆవా 1, దత్తురా 1. సో దీంతో పాటు మిరప 1, 3 కూడా మనకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, రెండోది పుష్పాన్ని మధ్య తలం ఏదో ఒక తలం నుంచి మాత్రమే నిలువుగా 2 సమాన భాగాలుగా అసంభాగా విభజించగలిగితే దాన్ని పాక్షిక అంటే సంపూర్ణంగా పాక్షిక సౌష్ఠవం. మీరు ఒక డైరెక్షన్లో మాత్రమే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. ఇందులో ఒకటి పెద్దది ఉంటుంది, ఆ తర్వాత మనకి 2 ఇలా చిన్నవి ఉంటాయి, ఆ తర్వాత కింద 2 కలిసిపోయి ఉంటాయి. ఇలా ఉన్నటువంటి పుష్పం ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఆఫ్ అయింది, ఇది దీనికి ఒకటానికి ఇది ఒక అయిపోయింది, ఇది మళ్ళీ ఏమవుతుంది ఆఫ్ అయింది. సో ఇది మనకి ఇది 2 కలిపి ఉంటాయి కాబట్టి ఇది ఒకటి ఇది ఆఫ్. సో నెక్స్ట్ ఇలా కట్ చేస్తే మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వు. గుర్తుపెట్టుకోండి, అంటే ఫ్లవర్ని తీసుకుంటే మనకి బఠానీ వాటిలో కొద్దిగా చిక్కుడు, సో అటువంటి పుష్పాలను కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇలా డిఫరెంట్గా ఉన్నటువంటి ఫ్లవర్ ఏమవుతుందంటే ఒకటి పెద్దదిగా ఉంటుంది, 2 ఏమో పత్రాలు ఏదైతే ఆకుపత్ర ఆకులు ఇటు వస్తాయి, 2 కింద కలిసిపోయి ఉంటాయి. ఓన్లీ ఇలా కట్ చేసినప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. రిమైనింగ్ ఎలా కట్ చేస్తే 2 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. అంటే ఓన్లీ ఒక తల నుంచి మాత్రమే నిలువుగా 2 సమాన భాగాలుగా చేస్తే దాన్ని మనం పాక్షిక సౌష్ఠవయుతం అంటాం. ఎగ్జాంపుల్ బఠానీ, గుల్మోహర్, చిక్కుడు. నెక్స్ట్ అంటే కాషియా, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇంకోటి చూడండి,
పుష్పాన్ని మధ్య నుంచి ఏ తలం నుంచి నిలువుగా రెండు సమాన భాగాలు విభజించలేకపోతే, ఎలా కట్ చేసినా రెండు సమాన భాగాలు విభజించలేకపోతే దాన్ని మనం సౌష్ఠవ రహిత పుష్పం అని చెప్పడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ కెన్న, మెట్టతామరంతో. ఇది మనకి అంటే సౌష్ఠవాన్ని ఆధారంగా చేసుకుని 3 రకాలు: సౌష్ఠవయుత పుష్పము, పాక్షిక సౌష్ఠవయుత పుష్పము, సౌష్ఠవ రహిత పుష్పము. సో సౌష్ఠవయుత పుష్పంలో ఎలా కట్ చేసినా 2 ఈక్వల్ పార్ట్స్ అవుతున్నాయి. పాక్షిక సౌష్ఠవయుత పుష్పంలో మనకి ఒక తలం నుంచి మాత్రం 2 సమాన భాగాలు అవుతాయి. సౌష్ఠవయుత పుష్పం అంటే ఎలా కట్ చేస్తారే మనకి 2 సమాన భాగాలుగా అర్ధ భాగాలుగా అవ్వకపోతుందని మనం సౌష్ఠవయుత పుష్పం అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, మనకి పుష్ప భాగాల్లో 3, 4, 5 లేదా వాటి గుణిత సంఖ్యలో ఉండడాన్ని బట్టి పుష్పాన్ని వరుసగా త్రిభాగయుతము, చతుర్భాగయుతము, పంచభాగయుతం. సో మూడు ఉంటే, 3 సంఖ్యలో ఉంటే లేదా 3 గుణిత సంఖ్యలో ఉంటే దాన్ని త్రిభాగయుతం అంటాము. అలాగే 4 లేదా 4 గుణిత సంఖ్యలో ఉంటే దాన్ని మనం ఏంటంటే చతుర్భాగయుతం అంటాం. 5 లేదా 5 గుణిత సంఖ్యలో ఉంటే మనం పంచభాగయుతం. అంటే ఏ లేదు, మనం తీసుకున్నట్టుండే ఆ రక్షపత్రం అవ్వచ్చు, కేసరి అవ్వచ్చు, ఆకర్ష పత్రాలు అవ్వచ్చు, కేసరి అవ్వాలి అండ కోసం 3, 3, 3 అంటే అన్ని 3 ఉంటే మనం త్రిభాగయుతం అంటాం. లేదు 4 అంటే మనం చతుర్భాగయుతం అంటాం. 5 ఉంటే మనకి పంచభాగయుతం. ఇలా మనకి 5 ఇలా ఉండడం జరుగుతుంది. చూడండి, పుష్ప వృంతం పీఠ భాగంలో పుచ్చాలను కలిగి ఉన్న పుష్పాలను పుచ్చ సహితం అంటాం. ఒక పుష్పం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పుష్పం అనుకుందాం, ఇది పుష్పం యొక్క వృంతము, ఇది కాండానికి అతికి ఉంటుంది. ఇక్కడ మనం చిన్న పత్రం లాంటి నిర్మాణం ఉంటుంది ఆకుపచ్చగా, దీన్ని మనం పుచ్చం అంటాం. ఏ పుష్పానికైతే ఇక్కడ మనం చూడండి పుచ్చ సహితానికి వచ్చేసరికి ఏమైందంటే, పుష్ప వృంతం పీఠ భాగంలో పుచ్చాలను కలిగి ఉన్నటువంటి పుష్పాలను పుచ్చ సహితం అంటాం. ఒకవేళ ఇది కానీ లేకపోతే, పుచ్చాలు లేకుంటే దాన్ని మనం ఏంటంటే పుచ్చరహిత పుష్పం అని చెప్పడం జరుగుతుంది. ఇది పుష్పానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.